గుడ్ ఈవినింగ్ గైస్ అందరికీ. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది మనకు జూన్లో. అదేవిధంగా ఇప్పుడు అందరూ అంటే ఎలాంటి కాలేజెస్ ప్రిఫరెన్స్ తీసుకోవాలి, ఏ కాలేజెస్ అయితే బెస్ట్, అంటే మనకు వచ్చిన ర్యాంక్ బట్టి ఏ కాలేజ్ బెస్ట్ అంటే ఎక్కువ మంది కూడా అందరూ ఏంటంటే సిఎస్సి తీసుకో అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది డిమాండ్లో ఉంది కాబట్టి తీసుకుంటే బెస్ట్ తీసుకున్నాను నేను. అయితే ఇప్పుడు కాలేజెస్ ఎలా అంటే మనకి వాళ్ళు వీళ్ళు కాకుండా మనకి నెట్లో కూడా చాలా వెబ్సైట్ దొరుకుతాయి. ఏంటంటే కాలేజ్ ప్రెడిక్టర్ అని, దాని తర్వాత మనకు వచ్చిన ర్యాంక్ బట్టి ఏ కాలేజెస్లో ఏ బ్రాంచెస్ వస్తాయో కూడా అందులో మనకు ఉంటుంది. మనకి ఇప్పుడు నేను ఏం సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే, నీకు వచ్చిన ర్యాంకు తక్కువదో పెద్దదో, నీకు బిలో 10K వచ్చి అంటే టాప్ ర్యాంక్ వచ్చినప్పటికీ ఓకే, నువ్వు సిఎస్సి తీసుకొని మంచి నీకు ఎట్లా టాప్ కాలేజ్లో వస్తుంది. లేదు నీకు తక్కువ ర్యాంక్ వచ్చింది కానీ నువ్వు ఇప్పటికీ నీకు ఇంజనీరింగ్ చేద్దామనుకుంటే నేనేం సజెస్ట్ చేస్తున్నా అంటే, నీకు ఒకవేళ అలా వచ్చినప్పటికి కూడా మంచి కాలేజ్ అంటే టాప్ కాలేజ్లో తీసుకోండి. ఒకవేళ మీరు సిఎస్సి బ్రాంచ్ అయినా లేదు, మైనింగ్ అయినా కూడా, ఈసీ అయినా, ట్రిపుల్ అయినా కూడా, వేరే ఏ బ్రాంచ్ అయినప్పటికీ కూడా టాప్ కాలేజ్ తీసుకోవాలని నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనకు టాప్ కాలేజ్లో చదివితే అది కొంచెం అక్కడ అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది, మనకు చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా వేరే ఉంటారు. తర్వాత అదే అంటే అలా కాకుండా మేనేజ్మెంట్లో కూడా వెళ్ళొచ్చు. మీరు అలా వెళ్ళాలంటే మీ దగ్గర అమౌంట్ మీరు స్పెండ్ చేయగలుగుతాం అనుకుంటే చేయొచ్చు. కాకపోతే లేని వాళ్ళకి ఇది నేను ఒక మంచి ఆప్షన్గా నేను ఇస్తున్నా. అదేవిధంగా మనకి ఇంకా బోల్డెన్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. అంటే మీరే కాకుండా మీ ఫ్రెండ్స్లో కూడా చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు, ఎట్లా ప్రాసెసింగ్ చేయాలి అని. సో అలాంటి వాళ్ళకు షేర్ చేయండి. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, వాటికి నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ.